కొన్నిసార్లు ఏమీ లేని దానికి ఊరికే డబ్బులు ఖర్చు పెడితే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 నెలల నుంచి కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను. అందుకని మా అమ్మ అయితే కూడా థైరాయిడ్ చెకప్ చేయించుకో, థైరాయిడ్ ఉంటే అలా అవుతారని చెప్పింది. అందుకని థైరాయిడ్ చెకప్ అయితే చేయించాను. కానీ అందులో ఏమీ లేదని వచ్చింది. ఏమీ లేదని వచ్చిన దానికి సంతోషపడాలో లేక డబ్బులు ఊరికే వేస్ట్గా వృధా చేసి కదా అని బాధపడాలో అర్థం కావటం లేదు. నాకైతే ఉత్తుపునానికి 600 ఊరికే వేస్ట్ చేసిన అనిపిస్తుంది. ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్కి వచ్చి వెజిటేబుల్ పలావ్ చేశాను. ఫస్ట్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, దోసకాయలు వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొత్తిమీర, 2 లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని అందులోకి వేసుకొని బాగా మగ్గి ఆయిల్ తేలిన తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని ఆ తర్వాత బియ్యం వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు వదిలేసి 2 విజిల్లు అయిన తర్వాత కుక్కర్ మూత తీసినామంటే గుమ్మగుమ్మలాడే వెజిటేబుల్